నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పెద్దల కోసం పెద్ద రాజకీయమే నడుస్తోంది. రాజ్యసభలో అడుగు పెట్టేందుకు ఆశావహులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణలు, ఫ్యూచర్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ పై జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. దీంతో రీజనల్ పార్టీలు సైతం తగ్గేదేలే అంటున్నాయి. గెలుపోటములు తమపైనే ఆధారపడి ఉంటాయంటున్నాయి. ఇంతకీ రాజ్యసభ సీటును కోరుకుంటున్న లీడర్లు ఎవరు? పెద్ద పోస్ట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? పెద్దల రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పది రాష్ట్రాల్లో 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న పోలింగ్ జరగనుంది. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. 2026 ఏప్రిల్ 9 నాటికి సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుంది. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో మెజారిటీ సీటు దక్కించుకునేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నబీన్ గుర్తింపు పొందారు. మరోవైపు బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ ను రాజ్యసభకు పంపే యోచనలో జేడీయూ ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో నితీష్ కుమార్ కు చోటు కల్పించే ఛాన్స్ ఉంది. డిప్యూటీ ప్రధాని పోస్ట్ ఇస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం రాజ్యసభ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలపై ఉత్కంఠ వీడటం లేదు. ఎలాగైనా 2 స్థానాలు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేదా పోటీ తప్పదా అనే సస్పెన్స్ వీడటం లేదు. పెద్దల సభ కోసం రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణ శాసనసభలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే కాంగ్రెస్ ఒక స్థానాన్ని సునాయాసంగా గెలుచుకునే సంఖ్య బలం ఉంది. కాంగ్రెస్కు సిపిఐతో కలిపి 67 సభ్యుల బలం ఉంది. 40 మంది తొలి ప్రాధాన్యం ఓట్లతో ఒక అభ్యర్థి గెలిస్తే రెండో అభ్యర్థి గెలుపు కోసం మిగిలిన 27 మందితో పాటు మరో 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే రెండో సీట్ను దక్కించుకోవాలంటే ప్రతిపక్షాల మద్దతు కీలకం కానుంది. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ స్టాండ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించితే కాంగ్రెస్ కు కష్టకాలం తప్పదు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి కావాల్సిన 40 ఓట్ల కోటా ప్రకారం 3 మాత్రమే తక్కువగా ఉన్నారు. హస్తంలోని అసంతృప్త ఎమ్మెల్యేలు సహకరిస్తే గెలుపు ఖాయమంటోంది కారు పార్టీ. అంతేకాకుండా బీజేపీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తమకే ఓటు వేస్తోందన్న ధీమాలో ఉంది గులాబీ దళం. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలు ఎవరిని వరించనున్నాయి? ఢిల్లీ స్థాయిలో బలమైన పట్టున్న అభిషేక్ సింఘ్వికి ఒక సీట్ ఖరారైందన్న ప్రచారం జరుగుతుండగా మిగిలిన ఆ ఒక్క సీటు కోసం డజనుకు పైగా ఉద్దండులు క్యూ కట్టడం హస్తంలో హాట్ టాపిక్ గా మారింది. రెండో స్థానం కోసం ప్రధానంగా సామాజిక సమీకరణాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ సర్కార్లో ఇప్పటి వరకు మంత్రివర్గ ప్రాతినిధ్యం దక్కని ఎస్టీ సామాజిక వర్గం రాజ్యసభ సీటు కోసం గట్టిగా పట్టుబడుతోంది. అలాగే ఎంపీలో మాదిక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని ఎంఆర్పీఎస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక పలువురు సీనియర్లు కూడా పెద్దల రేసులో ఉన్నారు. పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా సేవలందిస్తున్న విహెచ్, మధుయాస్కి గౌడ్ వంటి బీసీ నేతలు ఒక్క ఛాన్స్ అంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై టీ కాంగ్రెస్ జూమ్ సమావేశం జరిగింది. వేం నరేందర్ రెడ్డి పేరుతో పాటు దమ్మాటి సాంబయ్య పేరు కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తారని, ఆ ఖాళీలు అజారుద్దీన్ను ఎంపిక చేస్తారు అనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే సామాజిక సమీకరణలతో పాటు పార్టీ అంతర్గత సర్దుబాట్లు సమసిపోయే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఒక్క సీటు, అరడజన్ వర్గాలు, డజన్కు పైగా ఆశావహులు అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. అటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు ఎవరికి